అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో నడుస్తుంది ఏంటి, ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకొని ఫ్రాక్ ని గానీ డ్రెస్ ని గానీ లేదా శారీని గానీ కస్టమైజ్ చేయించుకోవడం. సో ఆ శ్రమ ఏమీ లేకుండా మనకి మీషోలోనే మంచి మంచి కస్టమైజ్డ్ ఫ్రాక్స్ అయితే దొరుకుతున్నాయి. సో అవన్నీ మీతో షేర్ చేద్దామని చెప్పేసి నేను కొన్ని ఫ్రాక్స్ అయితే ఆర్డర్ చేశానండి. కలర్ కాంబినేషన్స్ అయితే అదిరిపోయినాయి. ఇక మరి వాటి క్వాలిటీ ఏంటి, కాస్ట్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని తెలియాలంటే వీడియోని అయితే స్టార్ట్ చేసేయాలి. సో అందుకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా రకాల రివ్యూ వీడియోస్ అయితే ఉన్నాయి. సో మీకైతే చాలా 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 హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇక లేట్ ఎందుకు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇదండి. సో పర్పుల్ కలర్ అలానే పేస్టల్ కలర్, సో ఈ రెండు మిక్స్ లో ఉండడం వల్ల కలర్ అనేది ఎక్సలెంట్ గా ఉంది. అండ్ బయట కలర్ మాత్రం చాలా బాగుందండి. కెమెరా లైట్ కి కలర్ కొంచెం చేంజ్ అయినట్టు కనిపిస్తుంది, కానీ నార్మల్ గా బయట ఈ కలర్ చూస్తే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఏ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైనా కూడా చక్కగా సెట్ అయిపోయే కలర్ అన్నమాట ఇది. సరే ఇక ఓపెన్ చేసి చూద్దాం ఫ్రాక్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇక ఫ్రాక్ నెక్ విషయానికి వచ్చేసరికి స్క్వేర్ షేప్ లో అయితే ఇచ్చారండి. ఇక హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి బెలూన్ స్లీవ్స్ అయితే ఇచ్చారు. అండ్ మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఎల్బో లెంత్ వరకు ఉంటుంది. అండ్ హ్యాండ్ షివర్ వచ్చేసరికి ఏంటంటే ఇలాగా మనకి చిన్నది ఎలాస్టిక్ అయితే ఇచ్చారు. షోల్డర్ దగ్గర ఏంటంటే చిన్నది బుట్టలాగా ఇచ్చారు. సో ఇలా చిన్న కుచ్చు అనేది ఇచ్చారు. వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది హ్యాండ్ అనేది. ఇక్కడ వర్క్ పార్ట్ దగ్గర ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది సేమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి, కాకపోతే ఏంటంటే క్రషెడ్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా ఎలాస్టిక్ అనమాట, చక్కగా స్ట్రెచ్ అవుతుంది. సో చూసారు కదా. సో ఇక హిప్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఇలా చక్కగా కుచ్చుల్లాగా ఇచ్చేసారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇచ్చేసారు. సో అలానే ఫ్రాక్ లెంత్ కూడా బాగానే ఉందండి, షార్ట్ గా అయితే లేదు. ఇక కిందకి వచ్చేసరికి మనకి ఇలా రఫల్స్ లాగా ఇచ్చేసారు. సో సేమ్ ఫ్యాబ్రికే మనకి కింద వచ్చేసరికి ప్లెయిన్ గా ఉండకుండా జస్ట్ ఇలా రఫల్స్ లాగా ఇచ్చేసారు. వర్క్ పార్ట్ దగ్గర ఫ్రంట్ ఏదైతే ప్యాటర్న్, సో బ్యాక్ కూడా అదే ప్యాటర్న్ అండి. అండ్ నెక్ కూడా సేమ్ అంతే, మనకి స్క్వేర్ షేప్ అనగానే బ్యాక్ ఫ్రంట్ ఒకేలా ఉంటాయి. ఈ ఫ్రాక్ తయారు చేయడానికి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారండి. ఈ ఫ్రాక్ లో మనకి అవైలబుల్ గా ఉండే సైజ్ అనేవి S నుంచి XL వరకు అవైలబుల్ గా ఉన్నాయి. ఇందులో మనకి పర్పుల్ కలర్ ఒకటే కాదు, బ్లాక్, మెరూన్ అలానే గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రాక్ లెంత్ విషయానికి వచ్చేసరికి 47 ఇంచెస్ అయితే ఉందండి, షార్ట్ అయితే ఏమీ కాదు. సో ఎంత హైట్ గా ఉన్న వాళ్ళకైనా మంచిగా సెట్ అవుతుంది. అండ్ ఎంత షార్ట్ గా ఉండే వాళ్ళకైనా మరి యాంకిల్ లెంత్ అయితే దాటి వెళ్ళదన్నమాట. సో అదన్నమాట ఈ ఫ్రాక్ విషయానికి వచ్చేసరికి. సో ఇక ఈ ఫ్రాక్ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అయిపోతారు. 250 రూపీస్ పడిందండి. 250 రూపీస్ కి ఇంత మంచి కలర్ ఫ్రాక్ వచ్చేస్తుంది అంటే నేనైతే 100% రికమెండ్ చేస్తానండి. సో ఈ ఫ్రాక్ ప్యాటర్న్ అలానే కలర్ మాత్రమే కాదు, ఈ ఫ్రాక్ వేసుకుంటే కూడా చాలా కంఫర్ట్ గా ఉంది. సో ఎవరికైనా చక్కగా సెట్ అయిపోతుంది. అండ్ ఎప్పుడైనా మీరు అకేషన్స్ కి కానీ ఏదైనా ఫంక్షన్స్ కి కానీ కాలేజ్లో ఫెస్టివల్స్ కి కానీ దేనికైనా కూడా చక్కగా సెట్ అవుతుంది ఈ ఫ్రాక్ అనేది. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటున్నారా, అలా అయితే నేను 100% రికమెండ్ చేస్తాను. సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చెక్ చేసి. సో నేను రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ అలానే యూట్యూబ్ లో ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశానండి. సో అదేంటంటే 250 రూపీస్ 230 రూపీస్ ఒక ఫ్రాక్ వచ్చింది. సో అదేంటంటే స్లీవ్లెస్ అనమాట. సో చాలా మందికి స్లీవ్లెస్ లాంటివి కూడా ట్రై చేయాలి అనిపిస్తుంది. సో వేసుకున్న వాళ్ళకి, స్లీవ్లెస్ అలవాటు లేని వాళ్ళకి స్లీవ్లెస్ సో ఇటువంటి కూడా ట్రై చేయాలనిపిస్తుంది. సో అది కూడా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి ట్రై చేయాలి అని చాలా మంది అనుకుంటారు. సో దానికోసమని చెప్పేసి నేను ఒక వైట్ కలర్ క్రాప్ టాప్ని పేర్ చేసి ఆ డ్రెస్ అనేది మీతో షేర్ చేశాను. సో అది ఎవరైనా మిస్ అయితే పిక్ పక్కన పెడతాను, ఒకసారి చూడండి. సో దానికి సంబంధించిన లింక్ కావాలన్నా కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అలానే ఆ రీల్ ఒకసారి చూసి వచ్చేయండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది అసలు ఏంటి అనేది. ఫ్రాక్ అలానే క్రాప్ టాప్ అనేది మనం సపరేట్ గా తీసుకున్నాము. కాకపోతే నేను ఆర్డర్ చేసిన సెకండ్ ఫ్రాక్ వచ్చేసరికి ఏంటంటే ఇలా ఉందన్నమాట. ఇది మనకి స్లీవ్లెస్, అందులోనే మనకి ఏంటంటే వైట్ కలర్ ది క్రాప్ టాప్ అనేది యాడ్ చేసి ఇచ్చారు. సో సరే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. మీకు అర్థమైపోయే ఉంటుంది నేను ఏ రీల్ గురించి మాట్లాడాను అనేది. ఆల్రెడీ వైరల్ అయిన రీల్ ని మీరు చూసుంటే కనుక, సో చూడకపోతే మాత్రం దానికి సంబంధించిన లింక్ నేను ఐ బటన్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఈ నెక్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి రౌండ్ నెక్ అయితే ఇచ్చేసారండి. అండ్ స్లీవ్స్ విషయానికి వచ్చేసరికి ఇలాగా బుట్టలాగా ఇచ్చేసారనమాట హ్యాండ్స్. అండ్ ఇక్కడ ఏంటంటే చిన్నది ఇలా మనకి బుట్ట చేతులకి ఎలా అయితే ఇస్తారో సేమ్ అలానే ఇక్కడ చిన్న చిన్న కుచ్చులు ఇచ్చేసి ఇక్కడ మనకి ఎలాస్టిక్ ఇచ్చేసి ఇలా చిన్న కుచ్చుల్లాగా ఇచ్చేసారు. టాప్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ స్లీవ్లెస్ కి ఎలా అయితే స్ట్రిప్స్ ఉంటాయో సో అలా ఇచ్చేసారు. కాకపోతే ఏంటంటే లోపల క్రాప్ టాప్ కి ఇవి కనెక్ట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో మనం ఈ క్రాప్ టాప్ తీయడానికి అయితే ఉండదు. సో మనం జస్ట్ ఇలా వేసుకోవాలి అంతే, స్లీవ్లెస్ లా వేసుకోవడానికి ఉండదు. వర్క్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఇలాగా మనకి క్రషెడ్ ఫ్యాబ్రిక్ లాగా ఇచ్చేసారు. సో ఏదైతే మనకి ఫ్రాక్ ఫ్యాబ్రికో సో అదే ఫ్యాబ్రిక్, కాకపోతే ఇది ఎలాస్టిక్ అనమాట. సో ఇక్కడ చూసారా ఇలా మంచిగా రఫల్స్ లాంటివి ఇచ్చేసారు. డిజైన్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి బటన్ సెక్షన్ అయితే ఇచ్చేసారు. సో ఇవి ఓపెన్ అయ్యే బటన్స్ ఏమీ కాదు, ఇది జస్ట్ అలా మోడల్ లా పెట్టేశారు అంతే. సో ఇక్కడ ఏదైతే కుచ్చులు ఇచ్చారో వర్క్ పార్ట్ ఎండింగ్ కూడా మనకి ఇలా కుచ్చుల్లాగా ఇచ్చేసారు. సో రఫల్స్
సో అలా ఇచ్చేసారు. ఇక వర్క్ పార్ట్ ఎండింగ్ నుంచి మనకి ఇలాగా ఫ్రాక్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో చూసారా చక్కగా ఉంది ఫ్రాక్ అనేది. ఇక్కడ మనకి వర్క్ పార్ట్ ఎండింగ్ దగ్గరకు వచ్చేసరికి ఇలా కుచ్చుల్లాగా ఇచ్చారు హిప్ దగ్గర. సో చాలా బాగుంది. అండ్ కిందకి వచ్చేసరికి ఏంటంటే మనకి వైట్ కలర్ రఫల్స్ అయితే ఇచ్చేసారు. ఏదైతే వైట్ కలర్ క్రాప్ టాప్ ఇచ్చేసారో ఆ ఫ్యాబ్రిక్ కి సంబంధించిన ఫ్యాబ్రికే మనకి ఇలాగా టాప్ ఎండింగ్ వచ్చేసరికి ఇలా రఫల్స్ లాగా ఇచ్చేసారు. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ఫ్రాక్. బట్ దగ్గర మనకి ఏదైతే ప్యాటర్న్ సేమ్ బ్యాక్ కూడా అదే ప్యాటర్న్ అనేది ఇచ్చేసారు. సో ఇక కలర్ చూసారా ఎంత బాగుందో. సో లావెండర్ అండ్ వైట్ కలర్ ఎంత మంచి కలర్ కాంబినేషన్ కదా. సో ఎవరికైనా సెట్ అయిపోయే కలర్ ఇది. సో అదనమాట ఈ ఫ్రాక్ అయితే. ఈ ఫ్రాక్ తయారు చేయడానికి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారండి. సో ఈ ఫ్రాక్ లో మనకి అవైలబుల్ గా ఉండే సైజ్ అనేవి SML. అండ్ దీని కాస్ట్ తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. 290 రూపీస్ అండి. 290 రూపీస్ కి ఇంత మంచి కలర్ కాంబినేషన్ లో ఉండే మంచి ఫ్రాక్ అయితే వచ్చేస్తుంది, అది కూడా మీషోలో. సో ఎవరు కూడా మిస్ కాకండి. మంచి కలర్ కాంబినేషన్, చాలా కంఫర్టబుల్ గా ఉండే ఫ్రాక్. ముఖ్యంగా ఏదైనా అకేషన్స్ కి కానీ మనం ట్రావెల్ ఎక్కడైనా దూరంగా ప్రయాణాలు చేస్తున్నాము అంటే అలాంటి టైంలో వేసుకోవడానికి క్లాస్ గా ఉంటుంది, అంతే కంఫర్ట్ గా ఉంటుంది. సో ఎవరు మిస్ కాకండి. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో అదనమాట మీషో నుంచి నేను తీసుకున్న సెకండ్ ఫ్రాక్ అయితే. ఇక థర్డ్ ఫ్రాక్ ఏంటనేది చూసి. ఇక థర్డ్ ఫ్రాక్ వచ్చేసి ఇదండి. సో కలర్ చూసారా ఎంత బాగుందో కదా. రెడ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది. సరే ఇక ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. నెక్ విషయానికి వచ్చేసరికి రౌండ్ నెక్ అయితే ఇచ్చేసారండి. ఇక మనకి నెక్ దగ్గర నుంచి అండ్ షోల్డర్ వర్క్ పార్ట్ వరకు కూడా సో చూసారా ఇలాగా రఫల్స్ టైప్ లో ఇచ్చేసారు మనకి. మొత్తం కూడా చాలా బాగా ఉందండి. ఇచ్చిన ఈ రఫల్స్ ఫ్యాబ్రిక్ కూడా మనకి సేమ్ ఫ్రాక్ లో ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో సో అదే ఫ్యాబ్రిక్ ని యూజ్ చేసి ఇచ్చారు, అందుకే చూడడానికి చాలా బాగుంది. సో జస్ట్ మనకి వర్క్ పార్ట్ వరకు మాత్రమే ఇలా రఫల్స్ ప్యాటర్న్ లో ఉంది, మిగిలిందంతా కూడా మనకి ప్లెయిన్ అయితే ఇచ్చేసారు. సో చూసారా ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుందండి. రెడ్ వైట్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది ఫ్రాక్ అనేది. ఫ్రంట్ ఏదైతే వర్క్ పార్ట్ దగ్గర ఇచ్చారో ప్యాటర్న్ సో సేమ్ అదే బ్యాక్ కూడా ఇచ్చేసారండి. సో దీనికి హ్యాండ్ సపరేట్ గా వర్క్ పార్ట్ సపరేట్ గా అలా ఏమీ లేదు కాబట్టి సేమ్ మనకి ఇలా జస్ట్ మనకి ఈ హ్యాండ్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం బుట్ట చేతుల్లానే ఉన్నాయి, కాకపోతే అంతవరకే లెంత్ అనేది ఉందన్నమాట. బుట్ట చేతులు మనకి ఎంత అయితే లెంత్ వస్తుందో సో అంతే లెంత్ ఉంది, అంతకు మించి ఎక్కువ లేదు తక్కువ లేదు. సో చాలా బాగుందండి, ఎంత క్యూట్ గా ఉందో. నాకైతే ఈ ఫ్రాక్ చాలా బాగా నచ్చింది. అండ్ దీనికి ఏంటంటే మనకి ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ ఇలా నాట్ చేసుకోవడానికి. వర్క్ పార్ట్ దగ్గర అంతా కొంచెం హెవీగా ఉంది అండ్ ఇలా కొంచెం రఫల్స్ ప్యాటర్న్ లో ఇచ్చేసారు కాబట్టి జస్ట్ ఇలా ప్లెయిన్ గా ఇచ్చేసారు మిగిలిందంతా కూడా. ఫ్రాక్ కింద వచ్చేసరికి ఏమైనా రఫల్స్ ఇస్తే మాత్రం ఫ్రాక్ అస్సలు బాగోదండి, అంతా గజిబిజి గందరగోళంగా అయిపోతుంది. జస్ట్ మనకి ఇక్కడ వరకు మాత్రమే ఇచ్చారు కాబట్టి ఎక్సలెంట్ గా ఉంది. ఈ ఫ్రాక్ తయారు చేయడానికి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి పాలీ క్రేప్ యూజ్ చేశారండి. ఫ్రాక్ లో మనకి అవైలబుల్ గా ఉన్న సైజ్ అనేవి SM. సో జస్ట్ 2 సైజ్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. ఈ ఫ్రాక్ లెంత్ విషయానికి వచ్చేసరికి మనకి 47 ఇంచెస్ అయితే ఉందండి. మరి షార్ట్ కాదు, అలా అని చెప్పి మరీ లాంగ్ కాదు. హైట్ గా ఉండే వాళ్ళకి షార్ట్ గా ఉండే వాళ్ళకి కూడా చక్కగా కంఫర్ట్ గా మీ హైట్ కి తగ్గట్టు సెట్ అయిపోతుంది అనమాట ఈ ఫ్రాక్ అనేది. సో ఇది కూడా అంతేనండి, ట్రావెల్ కి బాగుంటుంది, లేదా మీరు ఏదైనా అకేషన్ కి వెళ్ళాలనుకున్నా చక్కగా సెట్ అయిపోతుంది. కంఫర్టబుల్ ఫ్రాక్ అనమాట ఇది. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను 100% రికమెండ్ చేస్తాను ఈ ఫ్రాక్ నైతే. ఫ్రాక్ కాస్ట్ వచ్చేసరికి 420 రూపీస్ పడిందండి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో అదనమాట మీషో నుంచి నేను తీసుకున్న థర్డ్ ఫ్రాక్ అయితే. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫోర్త్ ఫ్రాక్ ఏంటనేది చూసేద్దాం. ఫోర్త్ ఫ్రాక్ వచ్చేసి ఇది. సరే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. నెక్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి స్క్వేర్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారండి. అండ్ స్లీవ్స్ విషయానికి వచ్చేసరికి బెలూన్ స్లీవ్స్ అయితే ఇచ్చారు. దీనికి కూడా అంతే మనకి షోల్డర్స్ దగ్గర ఏంటంటే చిన్నది కుచ్చులాగా బుట్టలాగా ఇచ్చేసారన్నమాట. సో అలానే హ్యాండ్ చివరి వచ్చేసరికి ఇలా ఎలాస్టిక్ అయితే ఇచ్చారు. సో బుట్టలాగా ఉంటుంది మనం వేసుకోవడానికి. అండ్ నెక్ ప్యాటర్న్ వచ్చేసరికి స్క్వేర్ ప్యాటర్న్ ఇచ్చేసారని చెప్పాను కదా. సో ఇక వర్క్ పార్ట్ అంతా కూడా మనకి ఏం లేదండి, నార్మల్ ప్లెయినే ఇచ్చేసారు. వర్క్ పార్ట్ ఎండింగ్ దగ్గరికి వచ్చేసరికి మనకి హిప్ దగ్గర స్టార్ట్ అయినాయి అనమాట ఈ కుచ్చులు అనేవి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఉన్నాయి. సో ఇక ఫ్రాక్ అంతా కూడా ఒకటేనమాట ప్యాటర్న్. సో ఇక ఈ ఫ్రాక్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే నేను ఇప్పటి వరకు షేర్ చేసిన వాటికి వేటికి లైనింగ్ లేదండి. అయితే ఆ ఫ్రాక్స్ అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా అయితే ఏమీ లేవు, చాలా బాగున్నాయి, మీకు అంత అన్కంఫర్టబుల్ గా అయితే ఏమీ ఉండదు. అయితే ఈ ఫ్రాక్ ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది ట్రాన్స్పరెంట్ కాబట్టి దీని లోపల మనకి లైనింగ్ అనేది ఇచ్చారు. లైనింగ్ కి ఇచ్చిన ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ చాలా బాగుందండి, మంచిగా షైనింగ్ అవుతుంది. సో అదన్నమాట ఈ ఫ్రాక్ విషయానికి వచ్చేసరికి. సో ఈ ఫ్రాక్ తయారు చేయడానికి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారండి. సో ఇదంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ లో ఉంది, మీరు వాష్ చేస్తే పోతుందన్న భయమేమీ లేదు. ఫ్లోరల్ ప్రింట్ అది కూడా మనకి మంచిగా జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేసింది కాబట్టి అసలు మీరు ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా పోదన్నమాట.
సో ఇప్పుడు మనకి ఏంటి చాలా ట్రెండింగ్ లో అనేది జార్జెట్ ఫ్యాబ్రిక్స్ ని కానీ, చిఫాన్ ఫ్యాబ్రిక్స్ కానీ, ఇలాంటి సిల్కీ ఫ్యాబ్రిక్స్ ని తీసుకొని మంచిగా ఫ్రాక్స్ కానీ, డ్రెస్సెస్ కానీ డిజైన్ చేయించుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి బాగా నచ్చుతుందండి ఈ ఫ్రాక్ అనేది, ఎందుకంటే ఇది చాలా మంచిగా డిజైన్ చేశారనమాట ఈ ఫ్రాక్ అనేది. అండ్ ఈ ఫ్రాక్ కాస్ట్ తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. 530 రూపీస్ అండి. 530 రూపీస్ కి మనకి ఫ్యాబ్రికే రాదు, కానీ ఏంటంటే ఫ్యాబ్రిక్, లైనింగ్, స్టిచ్చింగ్ అండ్ మంచి డిజైన్ ఉండే ఫ్రాక్ అన్నమాట. సో ఇక మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం నేను 100% కాదు 200% రికమెండ్ చేస్తాను. మంచి క్వాలిటీగా ఉంది. 530 రూపీస్కి ఫ్రాక్ వచ్చేస్తుంది అంటే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు, అది కూడా మీషోలో. సో ఒకవేళ మీకు నచ్చకపోయినా రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి చక్కగా ట్రై చేసి చూడండి. మంచి క్వాలిటీలో ఉండే ఫ్రాక్ అయితే వచ్చేస్తుంది. ఈ ఫ్రాక్ లో మీకు అవైలబుల్ గా ఉండే సైజ్ తెలిస్తే షాక్ అయిపోతారు. S నుంచి 6XL వరకు అవైలబుల్ గా ఉన్నాయి. సో చాలా సైజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, S నుంచి 6XL వరకు అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి ఈ ఫ్రాక్ లెంత్ విషయానికి వచ్చేసరికి ఏంటి అందరికీ ఒకేలా ఉంటే సెట్ అవ్వదు కదా అని అనుకుంటారు. అవునండి, అందరికి ఒకే హైట్ లెంత్ అయితే లేదు. సో S సైజ్ నుంచి 6XL వరకు ఈ లెంత్ మనకి ఫ్రాక్ లెంత్ అనేవి మారుతూ ఉన్నాయి అనమాట, ఒకటే లెంత్ లో అయితే లేదు. S సైజ్ వాళ్ళకి వచ్చేసరికి 36 ఇంచెస్ ఉందండి. అండ్ లాస్ట్ సైజ్ 6XL వాళ్ళకి 52 ఇంచెస్ ఉంది. సో దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఫ్రాక్ లెంత్ అనేది ప్రతి ఒక్క సైజ్ కి ఎంత మారింది అనేది. సో S కి అయితే 32 ఇంచెస్ ఉందండి. అలానే S తర్వాత M కదా, M కి వచ్చేసరికి ఏంటంటే 34 ఇంచెస్ అయితే ఉంది. సో అలాగా ఒక్కొక్క సైజ్ కి ఒక్కొక్క ఇంచ్ అనేది పెరుగుతూ వచ్చింది. సో లాస్ట్ 6XL కి వచ్చేసరికి ఏంటంటే 52 ఇంచెస్ వరకు ఉంటుందన్నమాట లెంత్ అనేది. సో మీరు హాయిగా పర్చేస్ చేసుకోవచ్చు. సో దీని గురించి మీకు డౌటే లేదు. సో అదనమాట మీషో నుంచి నేను తీసుకున్న లాస్ట్ ఫ్రాక్. ఈ వీడియోలో మీతో షేర్ చేసిన ప్రతి ఒక్క ఫ్రాక్ క్వాలిటీ అయితే అదిరిపోయిందండి. సో మంచి కలర్ కాంబినేషన్స్, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఏ అకేషన్ కైనా చక్కగా, ఏ అకేషన్ కి కాదు, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా 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 కంఫర్టబుల్ గా ఉండాలి అనుకుంటే ఈ ఫ్రాక్స్ అన్ని కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ ఫ్రాక్స్ అన్నింటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో మీకు ఈ వీడియో నచ్చింది, యూజ్ అయింది అనిపిస్తే ఫస్ట్ ఒక లైక్ చేయండి, ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలానే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.